ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రిపీట్. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. ఆ పార్టీ ఓల్డేజ్ హోమ్ అవ్వబోతుందా? అందరూ వృద్ధ నాయకులను పార్టీలోకి తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయా? అలాంటి విమర్శలకు పార్టీ ఎలాంటి సమాధానం ఇస్తుంది? ఈ ఓల్డేజ్ హోమ్ కామెంట్ పై పార్టీలో ప్రశ్నిస్తున్న యువ నేతలకు పార్టీ ఎలాంటి భరోసా ఇస్తుంది? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ను తిట్టకుండా తిట్టి చివరకు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన అధికారికంగా చేరకముందే గులాబీ తోటలో చిన్నపాటి ప్రకంపనలు కారణమయ్యారు. బీఆర్ఎస్ కూడా పార్టీలో చేరకముందే జీవన్ రెడ్డికి టాప్ ప్రయారిటీని చేతల్లో చూపించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం, ఆ తర్వాత ఆయన స్వయంగా వచ్చి అధినేత కేసీఆర్ని కలవడం చకచకా జరిగిపోయాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్పై సోషల్ మీడియాలో ఒక కామెంట్ వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ ఓల్డేజ్ హోమ్గా మారిందన్న కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు అనేక పార్టీలు తిరిగి తమ రాజకీయ ప్రస్థానం ముగించే సమయానికి బీఆర్ఎస్లో చేరుతున్నారన్న సటైర్లు పేలిపోతున్నాయి. వృద్ధ నాయకులకు షెల్టర్ జోన్గా మారిపోయిందన్న కామెంట్లు కూడా చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రులు నాగన్ జనార్దన్ రెడ్డి, పొన్నాల లక్ష్మితో పాటు ఇప్పుడు చేరబోతున్న జీవన్ రెడ్డిని అందుకు ఉదాహరణగా చేర్చేశారు. సో సోషల్ మీడియాలోనూ ప్రత్యర్థి పార్టీల నాయకుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. సొంత పార్టీలోని కొందరు యువ కార్యకర్తలు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారట. సో అన్ని పదవులు అనుభవించిన ముసలి నేతలకు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగని యువ నేతలు సదరు ఓల్డేజ్ లీడర్లు పెద్ద పెద్ద పదవులు అనుభవించి వచ్చిన దారిలోనే తుర్రుమంటారని ఉదాహరణతో సహా చెప్తున్నారు. అయితే గులాబీ అధిష్టానం మాత్రం వీరందరికీ సర్జెప్పే ప్రయత్నం చేస్తుంది. బయట ఎన్ని విమర్శలు ఉన్నా సరే జనాల్లో క్రేజ్తో పాటు పార్టీకి ఉపయోగపడతారనుకున్న వాళ్ళని ఖచ్చితంగా తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని నచ్చజెబుతున్నారట. సో మరి సీనియర్లు తమ పార్టీలో చేరినంత మాత్రాన యువ నాయకత్వంపై ఎక్కడా చిన్నచూపు ఉండదని భరోసా కూడా ఇస్తున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా ఎలాంటి లాభాపేక్ష లేకుండానే నేతలు తమ పార్టీలో చేరడానికి వస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో పార్టీలో చేరుతున్న జీవన్ రెడ్డి లాంటి నేతలను వ్యతిరేకించిన ఒకరిద్దరు యువ నేతలను ఒప్పించేందుకు ట్రై కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో పార్టీ నేతలతో పాటు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా తమ భవిష్యత్తుపై పార్టీ దగ్గర మొరపెట్టుకున్నట్టుగా గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. సో జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు వచ్చినంత మాత్రాన యువ ఎమ్మెల్యేలకు కానీ నేతలకు కానీ ఎలాంటి పోటీ కాడని బీఆర్ఎస్ నేతలు ఊరడించే మాటలు చెప్తున్నారు. సో పార్టీకి వచ్చిన వాళ్ళను తక్కువ చేసి చూడకుండా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఏమాత్రం తగ్గించకుండా చూసే బాధ్యత తమది అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి భవిష్యత్తులో యువ నేతలకు వృద్ధ నేతల పోటీ ఇవ్వబోతున్నారా, లేక పార్టీలో అందరితో పాటు తమ కూడా అవకాశాలు వస్తాయని యువ నాయకత్వం సర్దుకొని పోతుందా? మరి కాలమే సమాధానం చెప్పాలి.